డీజిల్ రూపంలో బిల్లుల స్వాహాకు చెక్ పెట్టనున్నారు ఖమ్మం జిల్లా కార్పొరేషన్ అధికారులు. లేటెస్ట్ టెక్నాలజీతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయనున్నారు. చెత్త తరలించే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటుతో పని దొంగల భరతం పట్టనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చెత్త తరలించే వాహనాలపై నిఘా పెంచేందుకు మున్సిపల్ శాఖ కార్యాచరణ రూపొందించింది. వాహనాలకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు డీజిల్ రూపంలో బిల్లులు స్వాహా చేసే వారి ఆటలు చెల్లకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపల్ కౌన్సిల్స్లో చెత్త ఎత్తే ట్రాక్టర్లకి ప్రభుత్వం మరియు కేటీఆర్ గారి సూచనల మేరకి ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం ద్వారా అవినీతిని నిర్మూలించాలని, అట్లనే ఎఫెక్టివ్గా గార్బేజ్ క్లియరెన్స్, చెత్త క్లియరెన్స్ చేయడానికి ఈ సిస్టమ్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్లో ఇప్పటికే 7 ట్రాక్టర్లకి ఈ ట్రాకింగ్ సిస్టమ్, డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మిగతా ట్రాక్టర్లు అన్నిటికీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఖమ్మం కార్పొరేషన్, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధుర మేజర్ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 16 చెత్త సేకరణ వాహనాలకు ప్రయోగాత్మకంగా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అక్రమాలు కూడా జరగకుండా ఉంటాయి. అట్లాగే సిబ్బంది కూడా తగిన సమయంలో కూడా వెహికల్ తీస్తున్నారా లేదా, వెహికల్ ఏ టైం నుంచి ఏ టైం వరకు నడిచిందనేది కూడా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని ట్రాకింగ్ చేయడానికి, వర్క్ ఎఫిషియన్సీని పెంచడానికి, తర్వాత ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీని కూడా పెంచడానికి ఇది పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఆ దిశగా మన ఖమ్మం నగరపాలక సంస్థలో కూడా ఈ ఉపయోగాలు అన్నీ ఉన్నాయి. బీటీఎస్ అమలుతో చెత్తను తరలించే వాహనాలు ఒక రోజులో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, రోజుకి ఎంత డీజిల్ వినియోగం అవుతుందనే వివరాలు పక్కాగా అధికారులకు తెలిసిపోతాయి. చాలా మున్సిపాలిటీల్లో వాహనాలకు డీజిల్ రూపంలో అయ్యే ఖర్చు విషయంలో అధికారులు, బంకు యజమానులు కుమ్మకవుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి నెల డీజిల్కు అయ్యే ఖర్చు కంటే అదనంగా బిల్లులను చూపుతూ డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి ప్రతి నెలా భారీగా గండిపడుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే బీటీఎస్ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు అధికారులు. ఏదైతే మన ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ట్రాక్టర్లకు కూడా డీజిల్ కూడా వాళ్ళు ఒక ట్రిప్ వేసి 3 ట్రిప్పులు డీజిల్ తీసుకోవడం, డీజిల్ కూపన్లు తీసుకోవడం ద్వారా వాళ్ళు దాన్ని ఏదైతే నిధులను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు లేకుండా ఏదైతే గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మరి జీపీఆర్ సిస్టమ్ని అనుసంధానించడం ద్వారా వెహికల్కి ఇలాంటి అక్రమాలకి చెల్లుచీడి జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. స్థానికంగా మున్సిపాలిటీలో చెత్త తరలింపు సమస్య కూడా దీంతో పరిష్కారం అవుతుందని అంటున్నారు స్థానికులు. ఈ ట్రాకింగ్ మిషన్ వల్ల దీనికి మొబైల్కి అనుసంధానం చేస్తారు. అది మేయర్ దగ్గర కానీ, కమిషనర్ దగ్గర, తర్వాత మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మొబైల్కి ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్టర్ ఎంత దూరం నడిచింది, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది, ఎన్ని చెత్త ట్రిప్పులు తోలింది, ఇది చెత్త ఎత్తిన స్థలం నుంచి డంపింగ్ యార్డ్ వరకు ఎన్ని ట్రిప్పులు తోలింది అనేది కూడా క్లారిటీగా తెలిసిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగకరం. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటుతో వాహనం పనితీరును కంప్యూటర్ ద్వారా అధికారులు పరిశీలించే వీలుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మున్సిపాలిటీ వ్యవస్థ గాడిలో పడుతుందని ఆశిస్తున్నారు ప్రజలు.